ఇప్పుడు రైల్వే స్టేషన్స్ని మార్చారు అని చెప్పి మనం ఒక వీడియో చేశాం కదా, దాని మీద కొంతమంది అద్భుతమైన మేధావులు కొన్ని విషయాలు చెప్పారనమాట. ఇప్పుడు కాదు, ఇప్పుడు జరుగుతుంది రినోవేషన్, అప్పుడు ఎప్పుడో జరిగింది రిపేరు అనుకుంటారు. ఆ చెత్త కామెంట్ పెట్టిన వాడికి ఒక సంఘటన గురించి చెప్తా. లింగంపల్లి స్టేషన్లో ఒక మహిళని జన్మభూమి ఎక్స్ప్రెస్కి అని చెప్పి ఎక్కిస్తే, శ్వేత అని పేరు, చనిపోయింది. ఎలా చనిపోయిందో కూడా చెప్తాను. చర్లపల్లి స్టేషన్లో ఇది తాము ఎక్కాల్సింది కాదు అని తెలుసుకొని దిగి చిన్నపిల్లల్ని ఎక్కిస్తూ D3 అనుకొని D8లో చూడండి. కేవలం ఇది రైల్వే అధికారుల నిర్లక్ష్యము తప్పిదము కాకపోతే ఇక దాన్ని ఏమనాలి మరి? ప్లాట్ఫామ్కి రైలుకి మధ్య ఉన్న గ్యాప్లో పడి చనిపోయిందట. భర్త కుప్పగూలిపోయాడు. పిల్లలు కళ్ళ ముందే తల్లి చనిపోతే ఎలా ఉంటుంది ఆ బాధ? దీనికి కారణం ఎవరు? D3 నుంచి D8కి వరుసగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ విషయాన్ని తెలియజేసేలాగా ఉండవు మీ యొక్క తొక్కలో రూల్స్. ఇంకొకటి, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో సంగతి పూణె అసలు రైళ్ళనే రద్దు చేస్తే సరిపోద్ది కదా. అబ్బే అలాగే అది మనకేం ఆదాయం కావాలి, సౌకర్యాలు కల్పించము. చర్లపల్లిలో అత్యాధునిక ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్. ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తుంది? పిల్లల్ని ఎక్కిస్తూ మధ్యలో పడుతుంది. దీనికి ఆమె నిర్లక్ష్యంతో ఆమె పడిపోతే మాకేంటి సంబంధం అని ఎవడైనా అంటే వాళ్ళ ఇంట్లో జరిగితే ఎక్కడి సంఘటన అప్పుడు అర్థమవుతుంది అనమాట. మేము చెప్తుంది ఏంటో, మీరు ప్లాట్ఫామ్స్ నీట్గా తయారు చేయాలి. అవి ఎలా ఉండాలంటే అసలు కనీసం కాలు కూడా కింద మధ్యలో గ్యాప్ పట్టకుండా ఉండాలి. ఒకవేళ పడిపోతే ప్లాట్ఫామ్ మీద పడిపోవాలి, అంతేగాని ట్రైన్కి ఇదిగో ఇంత గ్యాప్, ఇంత గ్యాపులు, ఇంతకు మించిన గ్యాపులు ఉంటే ఎవడైనా పడతారు. పైగా ఈ రైల్వే స్టేషన్స్లో గార్డులు కానీ టీసీలు కానీ చూస్తూ ఉండిపోతారు, కానీ ట్రైన్ ఆపడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయరు. కరోనా టైంలో జస్ట్ మేము ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము, ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీలో నేను మా పెదబాబు జర్నీ చేయడానికి వస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది, ఈ టీసీ చెప్పడు, ఆ చూస్తున్న గార్డు ఆపడు, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎవడు దానికి బాధ్యుడు? ఎట్లా క్లెయిమ్ చేస్తాం టికెట్టు? మీరు సరైన టైంకి రాలేదు అని మాట్లాడతారా? పోనీ కళ్ళ ముందు కారణం కనబడుతుంది కదా, దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఎందుకు అంగీకరించరు? మీరు ట్రైన్ ఎక్కలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? మరి మా టికెట్లు ఎవడో ఒకడికి అమ్మే ఉంటాడు కట్టేసి ఖచ్చితంగా ఒక 100 రూపాయలు రాసి, అది అందరికీ అనుభవమే కదా. పోనీ ఆ సీట్లను అలానే ఖాళీగా పంపించారని ఎవడన్నా గ్యారెంటీ ఇస్తాడా? అంటే రైల్వే వాళ్ళ పనితనం అన్నమాట. చాలా స్టేషన్లు చూడండి మీరు, అద్భుతంగా ఆధునికంగా తయారు చేశారంటారు. ఆ మెట్లు ఎక్కలేక వస్తారు, ఎలివేషన్లు పనిచేయవు, ఎలివేటర్లు పనిచేయవు. ఆ ఒంగోలు రైల్వే స్టేషన్లో ఎప్పటి నుంచో పడింది ఒక ఎలివేటర్, ఇంతవరకు ఓపెన్ అయ్యి ఉండదు ఆ లిఫ్ట్. అలానే పిడుగురాళ్ళ దగ్గర ఈ మీద ఉన్నాడే, చర్లపల్లి ఇప్పుడు కాదు ఇప్పుడే పని బిగింది, రిపేర్కి రెనోవేషన్ కానీ తేడా తెలియదా అన్నాడే వాడు. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు 3 ఏళ్ళ నుంచి సాగుతున్నాయి, దాని గురించి ఏం మాట్లాడుతుంది? అంటే అన్నీ మాకే తెలుసు అనుకుంటారనమాట. మాట్లాడేవాడు కూలంకషంగా పరిశీలించుకునే, తన వైపు కాస్త కూస్తో సమాచారం ఉంచుకొనే మాట్లాడతాడు అనే జ్ఞానం ఎందుకు ఉంటారు? ఇప్పుడు వీళ్ళ నిర్లక్ష్యానికి చర్లపల్లి నుంచి రైళ్లు నడుపుతున్నటువంటి నిర్లక్ష్యం. ఆ చర్లపల్లిలో కనుక కరెక్ట్గా ఉంటే ప్లాట్ఫామ్స్ ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకసారి చూడండి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రీ చూడండి ఎలా ఉంటుంది. ఎవడో వెళ్ళడానికి వీలుండదు, అరకొర సౌకర్యాలు. మీకు పైన టీవీలో కనపడేది వేరు, అక్కడ ఉన్నది వేరు. చూసుకోండి వెళ్ళి. బాయ్.